జనవరి 3 మరియు 4 తేదీల్లో మేష రాశి వారికి జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఈ 2 రోజులు మీ జీవితంలో ప్రత్యేకమైన మార్పులను తీసుకురావచ్చు. ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జనవరి 3న మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశముంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఈ రోజు మీకు కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మకతను ఉపయోగించి మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ముందుకు సాగవచ్చు. జనవరి 3, 2025 తేదీ మేష రాశి వారికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుకోని ఖర్చులు ఎదురవచ్చు. వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈ రోజు మీకు మంచి పరిణామాలు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం, వారి మద్దతు పొందడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీరు కొంత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మొత్తంగా జనవరి 3 మేష రాశి వారికి ఆశ్చర్యకరమైన మార్పులు, అవకాశాలు మరియు సానుకూల పరిణామాలను తీసుకురావడం ఖాయం. జనవరి 3 మేష రాశి వారికి శుక్రవారం 3 ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. ఇవి వారి జీవితంలో ప్రత్యేకమైన మార్పులు తీసుకురావచ్చు. ఈ తేదీలలో జరిగే సంఘటనలు, అవకాశాలు మరియు సవాళ్లను తెలుసుకోవడం ద్వారా మేష రాశివారు తమ భవిష్యత్తును మరింత మెరుగుపరుచుకోవచ్చు. మొదటి తేదీ జనవరి 5. ఈ రోజున మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశముంది. మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం. మీ ఆర్థిక నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందించవచ్చు. రెండవ తేదీ జనవరి 12. ఈ రోజున మీ వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మీకు కావాల్సిన మద్దతు అందించడానికి వారు సిద్ధంగా ఉంటారు. మూడవ తేదీ జనవరి 19. ఈ రోజున మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ కెరీర్లో పురోగతి సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు లభిస్తాయి. ఈ 3 తేదీలలో జరిగే సంఘటనలు మేష రాశి వారికి కొత్త మార్గాలను తెరుస్తాయి. మీ జీవితంలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. జనవరి 2025లో మేష రాశి వారికి దానం చేయడం గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. మేష రాశివారు, మీకు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మేష రాశివారు, ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉండే అవకాశం ఉంది. అయితే మీకు దానం చేయడం ద్వారా మీరు మరింత శాంతి మరియు సంతృప్తిని పొందవచ్చు. దానం చేయడం అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది మీ మనసుకు కూడా శాంతిని ఇస్తుంది. ఈ నెలలో మీరు దానం చేయడానికి అనుకూలమైన కొన్ని అంశాలు ఉన్నాయి. మొదటిగా, మీరు ఆహార దానం చేయవచ్చు. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా మీరు వారి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. అలాగే మీరు పుస్తకాలు, వస్త్రాలు లేదా ఇతర అవసరమైన వస్తువులను కూడా దానం చేయవచ్చు. ఈ దానం ద్వారా మీరు సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి సహాయపడతారు. మేష రాశివారు, దానం చేయడం ద్వారా మీరు మీ ఆత్మను పునరుద్ధరించుకోవచ్చు. ఇది మీకు మంచి శక్తిని, సానుకూలతను మరియు ఆనందాన్ని అందిస్తుంది. ఈ జనవరి 2025లో మీకు దానం చేయడం ద్వారా మీరు మీ జీవితంలో కొత్త మార్గాలను అన్వేషించవచ్చు. దయచేసి మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోండి మరియు మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయండి. జనవరి 4న వ్యక్తిగత సంబంధాలలో కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మీ సంబంధాలను పునరుద్ధరించుకునే సమయం ఇది. మీకు అవసరమైన మద్దతు అందించగల వ్యక్తులపై మీరు ఆధారపడవచ్చు. ఈ రోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఇది మీ జీవితంలో కొత్త మార్గాలను తెరవగలదు.
ఈ 2 రోజులు మేష రాశి వారికి ఆశ్చర్యకరమైన అనుభవాలను అందించగలవు. మీ ఆలోచనలు, చర్యలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవని గుర్తుంచుకోండి. మీకు ఎదురైన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అన్నాన్ని ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. అన్నం మన జీవనానికి అత్యంత ముఖ్యమైన ఆహారం. ఇది కేవలం శక్తిని అందించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమైనది. కానీ చాలామంది అన్నాన్ని వేస్ట్ చేస్తారు. ఈ వీడియోలో మనం అన్నాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదో తెలుసుకుందాం. మొదటిగా, అన్నాన్ని వేస్ట్ చేయడం అనేది ఆర్థికంగా కూడా నష్టకరం. మనం కష్టపడి సంపాదించిన డబ్బును అలా వృధా చేయడం సరైనది కాదు. ప్రతి కప్పు అన్నం మన కష్టానికి ప్రతీక. రెండవది, ఆరోగ్యానికి సంబంధించిన అంశం. అన్నం వేస్ట్ చేయడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు కోల్పోతాము. అన్నంలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. మూడవది, వంటలో మిగిలిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం. మిగిలిన అన్నాన్ని పులుసు, కూర లేదా అన్నం బిర్యానీ వంటి వంటకాల్లో ఉపయోగించవచ్చు. ఇది వృధా కాకుండా కొత్త రుచి అందిస్తుంది. చివరగా, సమాజానికి సంబంధించిన అంశం. ప్రపంచంలో అనేక మంది ఆకలితో ఉన్నారు. మనం వేస్ట్ చేసే అన్నం వారి జీవితాలను మార్చగలదు. అందువల్ల అన్నాన్ని వృధా చేయకుండా దానిని పంచుకోవడం మంచిది. అందువల్ల అన్నాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదో మనం తెలుసుకున్నాం. మనం అన్నాన్ని ఆదా చేసి దానిని సరిగ్గా ఉపయోగించాలి. ఇది మన ఆరోగ్యానికి, ఆర్థికానికి మరియు సమాజానికి మంచి. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ కొంచెం విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ రోజు మీకు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ప్రేమ విషయాల్లో మీ భాగస్వామితో మంచి సమయం గడపండి. మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. మొత్తంగా ఈ రోజు మీకు సానుకూలమైన అనుభవాలు అందించగలదు. మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయండి. జనవరి 4న మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. మొదటగా, మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉండబోతుంది. కొన్ని కొత్త ఆర్థిక ఒప్పందాలు మీకు లాభం చేకూరుస్తాయి. అయితే ఖర్చులను కాస్త నియంత్రించండి. ఇంకా వ్యక్తిగత సంబంధాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. మీ ప్రియమైన వారితో సమయం గడపడం వల్ల మీ బంధాలు మరింత బలపడతాయి. మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే, ఈ రోజు మీరు చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తంగా జనవరి 4 మేష రాశి వారికి మంచి రోజు. మీ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, సంతోషంగా ఉండండి. జనవరి 4న మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. మొదటగా, మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుందని చెప్పాలి. కొన్ని కొత్త ఆర్థిక ఒప్పందాలు మీకు లాభం చేకూరుస్తాయి. అయితే ఖర్చులను కాస్త నియంత్రించండి. ఇంకా వ్యక్తిగత సంబంధాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. మీ ప్రియమైన వారితో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ భావాలను పంచుకోవడానికి ఈ రోజు మంచి సమయం. మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే కాస్త శ్రద్ధ వహించండి. వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తంగా ఈ రోజు మేష రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించండి, మీరు విజయవంతం అవుతారు. ఇది మీ జనవరి 4 రాశి ఫలితం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.